హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీకృష్ణ. ఈరోజు నేను వచ్చేసి నరసింహారెడ్డి నగర్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో, చాలా బాగున్నాడు వినాయకుడు వచ్చేసి మనకు ఇక్కడ. ఇది నరసింహారెడ్డి నగర్లో నేను ఈరోజు వినాయకుడిని దర్శనం చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి నేను అశోక్ నగర్లో ఉన్న విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్నానండి. చూడండి, అశోక్ నగర్లో ఉన్న ఇది ఉమాదేవి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి ట్వంటీ స్కూల్ దగ్గర, అంటే ఇది కూడా అశోక్ నగర్ కిందికి వస్తుంది, అక్కడ గణేషుని దర్శనం చేసుకున్నానండి. అక్కడ నుంచి నేను మళ్ళా వెంకటరమణ కాలనీ లోపలికి పోతే వీనస్ నగర్ అని ఒకటి ఉందండి. ఆ వీనస్ నగర్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్నానండి. ఇది వీనస్ నగర్లో ఉంటుంది. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో మనకి ఇక్కడ. స్వామికి హారతి ఇస్తున్నారు. చూడండి, ఇది వీనస్ నగర్లో ఉందండి. తర్వాత వచ్చేసి నేను శ్రీనివాస్ నగర్ వెళ్ళానండి. అంటే ఇది ప్రకాష్ నగర్ పోయే దారిలో ఉంటుందండి. శ్రీనివాస్ నగర్ అంటే ధర్మపేట నుంచి వచ్చేటప్పుడు మనకు శ్రీనివాస్ నగర్ తగులుతుంది. అంటే నెహ్రూ నగర్ కూడా అని అంటారు. ఇక్కడ ఈ వినాయకుడిని నేను దర్శనం చేసుకోవడం జరిగిందండి. చూడండి మన గణేశుడు ఎలా ఉన్నాడో ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి నేను ప్రకాష్ నగర్లో ఉన్న గణేశుడిని దర్శనం చేసుకున్నానండి. అంటే మనకు కేశవరెడ్డి స్కూల్ పక్కన ఉన్న గణేశుడు అండి, ప్రకాష్ నగర్లో ఇది. చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడో ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నేను కొత్తపేటలో ఉన్న గణేశుడిని దర్శనం చేసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాడో గణేశుడు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ అండి. ఆ తర్వాత నేను కొత్తపేటలోనే ఇంకొక గణేశుడిని దర్శనం చేసుకున్నానండి. చూడండి విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడో, చాలా బాగున్నాడండి. సాయిబాబా టెంపుల్ దగ్గర ఇంకొక గణేశుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. చూడండి గణేశుడు ఎంత బాగున్నాడో ఇక్కడైతే. చాలా బాగా అలంకారం చేశాడు గణేశునికి. చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మనము సాయిబాబా టెంపుల్కి వచ్చే రోడ్లోనే ఇంకొక గణేశుడిని దర్శనం చేసుకున్నానండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నారో గణేశుడు. చాలా భారీగా ఉన్నాడండి ఇక్కడ గణేశుడు అయితే. ఆ తర్వాత అక్కడే నేను ఇంకొక గణేశుడిని చేసుకున్నానండి, కోట్ రోడ్లోనే. ఇది కూడా కొద్దిగా ముందరికి పోతేనే ఇంకొక గణేశుడు ఉన్నాడండి మనకు ఇక్కడ కోట్ రోడ్లో. తర్వాత ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చాలా బాగుంది. చూడండి గణేశుడు ఎలా ఉన్నాడో, చాలా బాగున్నారు ఇక్కడ గణేశుడు అయితే. ఆ తర్వాత నేను శ్రీశైల దేవస్థానం రోడ్లో ఉన్న ఇంకొక గణేశుడిని దర్శనం చేసుకోవడం జరిగిందంటే, అంటే మనం కొండారెడ్డి బ్యాక్ సైడ్ నుంచి శ్రీశైల దేవస్థానం పోయే రోడ్డు ఉంది కదండి, అక్కడ ఇంకొక వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.